థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, నా చైతన్య సార్. నా హార్ట్ అంతా ఫుల్ గ్రాటిట్యూడ్తో నిండిపోయింది. ఎందుకంటే నేను దాదాపు నాకు ఒక 1 year నుంచి చైతన్య గారి పరిచయం. కానీ దానికి నేను ఒక 3 ఏళ్ళు ముందు, ఇప్పుడు శైలజారెడ్డి గారు అల్లుడు షూటింగ్లో నేను నాగ చైతన్య గారిని చూశాను. యాక్చువల్లీ జోష్ షూటింగ్లో కూడా చూశాను, బిహెచ్ఏలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను ఇండస్ట్రీలో ఆయనకి తెలియని ఒక పిఆర్ఓని నేను. జస్ట్ అంటే నేను శైలజారెడ్డి అల్లుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వర్కర్స్తో మాట్లాడే విధానం, వాళ్ళందరూ లైట్ ఆఫీసర్లు, మేకప్ అసిస్టెంట్లు, వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్న విధానం నిజంగా బంగారం. ఇందాక ఎవరో అన్నారు, యా, గోల్డ్. అసలు ఈరోజు ఆయనకి రావాల్సిన అవసరం ఏదీ లేదు. మొన్న సినిమా చూశారు, నిన్న ఎస్కేఎన్ ధీరజ్ రిక్వెస్ట్, నువ్వు అడిగితే నువ్వు అడుగు చూడు, నువ్వు అడిగితే ఒప్పుకుంటారు, ఒకసారి అడిగి చూడు అంటే ఎందుకు అడగాలబ్బా, అసలు ఏం అవసరం ఉందని అడగాలి. ఆయన ఇబ్బంది పడతారు, నో చెప్పే మనస్తత్వం కూడా కాదు అని. నాకే ఎక్కడో అంత పెద్ద స్టార్ వస్తే ఈ వీక్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సినిమాకి హెల్ప్ అవుద్ది అని మనసు చంపుకొని అడిగాను నేను. అందుకని వెంటనే ఒప్పుకున్నారు, ఒక్క మాట కూడా అనలేదు. నేను వస్తా, నువ్వు సెట్ చేసుకో, నేను ధీరజ్తో ఫాలో అప్ చేసుకుంటా. ధీరజ్తో ఆయన ఫాలో అప్ చేసుకోవటం ఏంటి అసలు. తర్వాత మళ్ళీ 2 hours కన్ఫామా, నాకేం కాల్ రాలేదు. ఇలా ప్రతి క్షణం నాకు అది తెలియని ఒక భయం ఉంటుంది. ఫోన్ కాల్ మోగిన, మెసేజ్ వచ్చిన ఒక్కోసారి అలా బ్లాంక్గా ఇది ఓపెన్ చేసి వినొచ్చా లేదా. రీజన్ ఆ మంచితనం అనేది ఎక్కడో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, మనకు ఒక మనం సరిగ్గా ఉండాలి అనే ఒక భయం నేర్పిస్తుంది. సార్, ఐ లవ్ యూ, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్, లవ్ యూ సో మచ్. నేను ఈ 3-4 రోజుల నుంచి టార్చర్ పెడుతున్న మైత్రి శశి గారిని, యతి గారిని, మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ, నెల్లూరు రెడ్డి గారిని, అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకేది ఊరికే రాదు. రిజల్ట్ తర్వాత హృదయకాలయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ, ఇవన్నీ రిలీజ్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా ఇవి ఫ్లాప్ సినిమాలు అని నేను ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ 4 సినిమాలకి యునానిమస్గా, ఆఖరికి బేబీకి కూడా ప్రసాద్స్లో అట్లా షో జరుగుతుంటే నేను ఎస్కేఎన్ థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, నేను ఎస్కేఎన్ బయట స్క్రీన్ 4 బయట ఒక టేబుల్ వేసింటే అక్కడ కూర్చొని పోయింది ఈ సినిమా అనుకొని ఇద్దరం కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాం. బట్ చెన్నై లవ్ స్టోరీకి నేను ఎక్కడో నమ్మాను. అంటే ఒక మంచి సినిమా, ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా, ఓ మంచి సినిమా. ఎక్కడో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మాస్ వాకౌట్స్, డిప్, ఇన్ని రోజులు నా ఇండస్ట్రీ కెరీర్లో ఇన్ని డిప్ వర్డ్ వినంటే ఈ సినిమాకి విన్నంత డిప్ నేను ఆ వర్డ్ ఇన్నిసార్లు ఎప్పుడు వినలే. ఆ మాస్ వాకౌట్ ఈ టైప్లో ఏంటో అంటే ఒక సినిమా ప్రీమియర్స్ జరిగిన ఒక 6 hours వరకు కంటిన్యూస్గా అది రావటం అనేది తీసుకోలేకపోయాను నేను. నా ప్రాబ్లం ఏంటంటే మేము సిన్సియర్గా పనిచేసాం, చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం, సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. మా దగ్గర టైం లేదు. మెయిన్ ప్రాబ్లం, సినిమా వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయో ఆడియన్స్కి తెలియదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. నాకు ఈ డేట్ మిస్ అయితే తర్వాత స్పైడర్ మ్యాన్ ఉంది, మంగాపురం ఉంది, తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ నాకు అక్టోబర్, నవంబర్ వరకు ఇంకా డేట్స్ లేవు.
తీసుకొచ్చిన డబ్బులకి, ఆ రిలీజులకి, ప్రొడ్యూసర్ కష్టాలు ఎవరికీ పట్టవు. కానీ ప్రీమియర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ని ఇమీడియట్గా తీసుకున్నాను. మార్నింగ్ షోకి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదు. మ్యాటనీకి ఇట్ గాట్ అప్డేటెడ్. అండ్ థ్యాంక్స్ అలాట్ అన్నపూర్ణ స్టూడియోస్. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అర్ధరాత్రులు లేపిన సార్ సివి రావు గారికి థ్యాంక్స్ అలాట్. నిద్ర లేపి సార్ నాకు ఇమ్మీడియట్లీ సార్ నాకు అర్ధరాత్రి నేను ఇమ్మీడియట్లీ కూర్చుంటా, ప్లీజ్ నాకు అప్డేట్ అవ్వాలంటే చేసి ఇచ్చారు. కానీ స్టిల్ నేను తీసుకోలేకపోయాను అన్నమాట. ఏంటిది అసలు, ఎందుకు అలా నెగిటివ్, ఎందుకు అలా అంత యునానిమస్గా ఒకే వర్డ్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు అందరూ అనేది. ఆ తర్వాత ఒక్కడనే వెళ్ళి ఒక రూమ్ తీసుకొని అక్కడే కూర్చొని జస్ట్ లైక్ అందరికీ దూరంగా నా ఫ్రెండ్స్ అయిన మా వశిష్ఠకి, కృష్ణ చైతన్య డైరెక్టర్లు అందరూ కాల్ చేశాను. అరే నీ అమ్మ చాలా సిన్సియర్గా పనిచేశాను రా ఈ సినిమాకి, చాలా నమ్మాను రా ఈ సినిమాకి అని ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఆ తర్వాత నుంచి నాకు అది అందరూ నువ్వు రా బయటికి రా, సింగిల్ స్క్రీన్స్లో చూడు అన్నారు. నేను మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ మండే. నాకు మండే మార్నింగ్ షోలు వస్తే కానీ నేను ఈ సక్సెస్ని నెత్తికెక్కించుకోను. మండే నాకు మార్నింగ్ షోలకి జనాలు రావాలి. ఆ రోజే నేను నమ్ముతా ఈ సినిమా బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్టా, పాస్ అయ్యామా, యావరేజా నమ్ముతా అనుకున్నాను. నేను నిన్న మార్నింగ్ షోలు చూసిన తర్వాత ఎస్ మనసు పెట్టి సినిమా తీసాము. దేంతో అయినా ఎవరు ఏదైనా అనుకోనివ్వు, మనకి ఆడియన్స్, నిజమైన ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్, లవ్ యూ.